God is in our midst. దేవుడు మన మధ్య ఉన్నాడు. The very creator of the whole universe. ఇది ఎంతో స్పష్టంగా ఉంది సమస్త విశ్వంలో. The creator of the whole universe. సమస్త విశ్వానికి కర్త God of Abraham, God of Isaac, God of Jacob is in our midst. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన మధ్య ఉన్నాడు. He is faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. Who gives promises and fulfills them. ఆయన వాగ్దానములు ఇచ్చి నెరవేర్చువాడు. Many of us here who have tasted the faithfulness of God. ఇక్కడ అనేక మంది మనలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం రుచి చూచినాం. The past experience of his faithfulness must give us assurance for the future. గతంలో ఆయన నమ్మకత్వము భవిష్యత్తులో మనకు భరోసానిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. Oh, what a wonderful God he is. ఎటువంటి అద్భుతమైన దేవుడి దేవుడు. That's why you have to recollect your past and praise him, adore him, magnify him for all that he has done unto you. అందుకే గతములో దేవుడు చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతి వందనములు చెల్లించాలి. It is scriptural. ఇది వాక్యానుసారమైంది. In the word of God also we find the prophets of old brought to the knowledge of the children of Israel how great things Lord has done in their midst. వాక్యంలో కూడా అనేక మంది ప్రవక్తలు ఇశ్రాయేలీయుల జీవితంలో గతములో దేవుడు చేసిన కార్యములను వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. That is a must situation. ఇది తప్పనిసరిగా జరగవలసిన పరిస్థితి. Go into your closet, in your room, close the door and think what Lord has done unto you. మీ ఇంటికెళ్ళి రూమ్ లోనికి వెళ్ళి గడ వేసుకొని దేవుడు మీకు ఏమి చేశాడో దాని గురించి ఆలోచించండి. At least daily once you should do it. ఒక్కసారన్నా రోజుకి మీరు అదంగా చేయండి. That is not possible, weekly once at least. అది కుదరకపోతే వారానికి ఒకసారన్నా చేయండి. Think of the past, what we were and how Lord has made out of you. నీవు ఏమై ఉంటివో దేవుడు ఎక్కడి నుండి నిన్ను తీసుకొచ్చాడో గతంలో దాని గురించి ఆలోచించు. Thereby our gratefulness unto God will multiply and increase. దాన్ని బట్టి దేవుని పట్ల మనకున్న నమ్మకత్వము, విశ్వాసత పెరుగుతుంది. One brother was praying in a prayer meeting. ఒక సహోదరుడు ప్రార్థన కూడికలో ఈ విధంగా ప్రార్థన చేశాడు. Oh Lord, help me that my gratefulness to thee may be multiplied day after day. ప్రభువా, నా నమ్మకత్వము నీ పట్ల దినదినము అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి అని ప్రార్థించాడు. That will keep you in good stead in the fold of God. దేవుని యొక్క మందలో నిన్ను మంచి స్థితిలో అది ఉంచుతుంది. Concerning the children of Israel, ఇజ్రాయెల్ ప్రజలను బట్టి it was said very soon they have forgotten. ఎంతో త్వరగా వారు మర్చిపోతూ వచ్చారంట. It is because of that forgetfulness they have been reduced to grumblers and murmurers all through. ఈ విధంగా మర్చిపోవడను బట్టి సనుగులు గొనుగులు చేయువారుగా వారు మారారు. You should not forget what Lord has done unto you. నీకు దేవుడు ఏం చేశాడో ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు. Great thing he has done. గొప్ప కార్యములు చేశాడు. He wants to do much more than what he has already done. అప్పటికే చేసిన దానికంటే అధికముగా చేయాలని ఆశపడుతున్నాడు. But your lack of faith is becoming a great hindrance. నీ విశ్వాస్యత లేని పరిస్థితి దానికి ఆటంకంగా ఉంటుంది. See Matthew's Gospel. చూడండి దయచేసి మత్తయి సువార్త chapter 13 13వ అధ్యాయము verse 58. 58వ వచనము. Last verse of that chapter. ఆఖరి వచనము ఆ అధ్యాయంలో. And he did not many mighty works there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. See, he wanted to do much more. అనేకమైన కార్యాలు చేయాలనుకున్నాడు. But because of their unbelief he could not do it. వారి అవిశ్వాసమును బట్టి చేయలేదు. Same thing is true with us. అదే మన జీవితాల్లో కూడా We should continue to trust him. ఆయనను నమ్ముటయందు ఎడతెగగా ఉండాలి. Continue to depend upon him. ఆయనపై ఆధారపడుటలో ఎడతెగగా ఉండాలి. How did we come to the knowledge of the Lord Jesus Christ? ఏ విధంగా మనము యేసు ప్రభు వారి గురించిన జ్ఞానంలోనికి వస్తాం? Word of God says దేవుని వాక్యం చెప్తుంది in Ephesians chapter 2 verse 8. ఎఫెసీ 2:8 విధంగా చెప్తుంది. By grace you are saved through faith. కృప ద్వారా విశ్వాసంతో మీరు రక్షింపబడ్డారు అని రాయబడింది. Grace on his part. కృప ఆయన వైపు. And faith on our part. అయితే మన బాధ్యత విశ్వాసము. When this faith and grace came together, there came great salvation. విశ్వాసము మరియు కృప కలిసినప్పుడు గొప్ప రక్షణ వచ్చింది. How did we get this faith? ఏ విధంగా వచ్చింది ఈ Romans chapter 10 verse 17. రోమా 10:17. Romans chapter 10 verse 17. Kind of book Bible చూడండి, ఏంది నన్ను చూస్తారు? దయచేసి బైబిల్ చూడండి. See, when the reference he said, kindly turn to the scripture please. దయచేసి ఈ విధంగా వాక్యాలు చెప్పినప్పుడు బైబిల్ తెరవడానికి ప్రయత్నం చేయండి. Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. Faith cometh by hearing and hearing by the word of God. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. క్రీస్తు గురించిన మాట వలన.
క్రీస్తుని గురించిన It is మాట the word of God which inculcated faith by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాక్యము మనలో విశ్వాసాన్ని అభివృద్ధి చేసింది. Otherwise we were groping in darkness according to the word in 2 Corinthians chapter 4 verse 4. 2 కొరింథీ 4:4 ప్రకారం ఈ విధంగా నువ్వు లేకపోతే అంధకారములో చీకటిలో నీవు ఉన్నవాడుగా God ఉంటావు. of this world has blinded our minds and hearts. ఈ యుగ సంబంధమైన దేవత నీన మనోనేత్రములకు గుడితనం కలుగజేసింది. But God of glory shined in our hearts by faith. అయితే మహిమగల దేవుడు విశ్వాసము ద్వారా నీ హృదయములో ప్రజ్వలింపజేశాడు. And we could see and understand the reality of the Lord Jesus Christ. అప్పుడు యేసు ప్రభువు వారి గురించిన నిజము సత్యమును మనం గ్రహించువారుగా ఉంటాం. And we had faith on him. ఆయనపై మనం విశ్వాసం పెట్టిన వారుగా ఉంటాం. That is how we came to the Lord Jesus Christ. ఈ విధంగా మనము యేసు ప్రభువు వారికి వచ్చినాం. So in order to grow in the grace of the Lord, దేవుని కృపలో ఎదుగునట్లు we should continue in that faith. ఎదగాలంటే ఆ విశ్వాసంలో మనం కొనసాగాలి. In order to continue in faith, ఈ విశ్వాసములో కొనసాగాలంటే you should continue in the word of God. దేవుని వాక్యంలో నీవు కొనసాగాలి. That is a must situation. అది తప్పనిసరిగా జరగాల్సిన Because విషయం. it is through the word of God we got faith. దేవుని వాక్యం ద్వారానే నీకు విశ్వాసం వచ్చింది. So in order to continue in faith, you should go through the word of God day after day. అయితే ఈ విశ్వాసములో కొనసాగాలంటే ప్రతి దినము దేవుని వాక్యంలోనే ఉండాలి. Bible chorus that we have sung, very very important, all over the world this is sung. ఇప్పుడే మనము పాడిన బైబిల్ పల్లవి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచమంతా ఈ పాట పాడతారు. The best book to read is the Bible. శ్రేష్టమైన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్. Are Babri, the best book. You all said that best book. ఎంతో శ్రేష్టమైన గ్రంథం అని మీరు అందరూ అన్నారు. Now how many of you have read Bible today morning? ఎంతమంది ఈ రోజు పొద్దున వాక్యం చదివారు? చేయొచ్చని చెప్పలే. చేయతమని చెప్పట్లేదు. సో సరిగ్గా వినండి. దయచేసి వినండి. నేను ప్రశ్న చేసి మీకు జవాబులు చెప్పకండి. జవాబులు చెప్పకండి. How many of us who have read scripture today? Answer yourself. ఎంతమంది ఈ రోజు వాక్యం చదివారు? మీకు మీరే జవాబు వేసుకోండి. Some people say, కొంతమంది అంటారు, very busy brother. చాలా బిజీగా ఉన్నా బ్రదర్. We have to do that and do this and so many things. అది ఇది చేయాలి, చాలా పనులు చేసుకోవాలి. సాకులు చెప్పకు. సాకులు చెప్పకు. You have to read the word of God. దేవుని వాక్యాన్ని నీవు చదవాలి. Lord said, దేవుడు అన్నాడు in John's Gospel, యోహాను సువార్తలో chapter 8 verse 31, 8:31లో, if you continue in my word, then are ye my disciples. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండెదరు. See, wonderful word. అద్భుతమైన వాక్యం ఇది. So that means there should be a continual devotion, dedication, consecration unto the word of God. దేవుని వాక్యం పట్ల స్థిరమైన ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఒక భక్తి భావన మనకు ఉండాలి. Always. ప్రతినిత్యము. That is why we have a wonderful verse in Acts chapter 2 verse 42. అందుకే అపోస్తల కార్యం 2:42లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. Shall we all read together? దయచేసి తీయండి. The moment we shall the reference, kindly look into the word of God. రెఫరెన్స్ చెప్పిన వెంటనే దేవుని వాక్యంలో చూడడానికి ప్రయత్నం చేయండి. Brother Baksing used to say, even though you are very familiar, even though know it by heart like the verse in John's Gospel 3:16, yet you turn the pages and see. బక్సింగ్ అంకుల్ ఈ విధంగా చెప్పేవారు, యోహాను సువార్త 3:16 ఇటువంటి వాక్యాలు నీకు బాగా వచ్చినవి అయినప్పటికీ వాక్యం చెప్పిన వెంటనే తీయాలి అని చెప్పేవారు. Why he used to say, you will develop familiarity with the word of God. ఆ విధంగా దేవుని వాక్యంతో సంబంధాన్ని పెంచుకునేవాడుగా ఉంటావని చెప్పారు. You have to read it. నీవు చదవాలి. There what do we read there? అక్కడ ఏం చదువుతాం మనము? Acts chapter 2 verse 42. అపోస్తల కార్యం 2:42. All of us together. అందరం కలిసి చదువుదాం. They continued steadfastly in apostles' doctrine, in fellowship, in breaking of bread and in prayer. You have read it? అందరు చదివారా? That is the essential thing. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. It is not optional, it is compulsory. ఇది ఏదో చేద్దాంలే అనుకోవడం లేదు, ఖచ్చితంగా తప్పకుండా చేయాల్సింది. I studied in the Usmania College, Kurnool here. కర్నూలులో ఉండే ఉస్మానియా కాలేజీలో నేను చదివాను. I came to Kurnool in 1959. 1959లో కర్నూలుకి వచ్చాను. And I left in 1967. 1967లో అనుకుంటా విడిచిపెట్టి వెళ్ళాను. I had my college here. ఇక్కడ నా కాలేజ్ ఉంది. There in examination, ఎగ్జామ్ టైంలో there used to be one question paper. ఒక క్వశ్చన్ పేపర్ ఉండేది. In English and Telugu. ఇంగ్లీష్ లో మరియు తెలుగులో ఉండేది. One question would be there. ఒక క్వశ్చన్ ఉండేది ఈ విధంగా. Part 2 of that question paper. ఆ క్వశ్చన్ పేపర్ లో ఉండే రెండవ భాగము ఏముంటదంటే, you answer any one of the following. ఈ ఉన్న ప్రశ్నలన్నిటిలో ఏదో ఒకటి జవాబు. They will give 3. So generous they were at that time. వాళ్ళు ఎంతో ధారాళంగా ఉన్నారు, 3 ఇస్తారు. I say you write any one of them. అయితే మూడిట్లో ఏదో ఒకటి రాయండి. What is it? Normally when we get that question paper, we used to see that only first. సహజంగా ఆ క్వశ్చన్ పేపర్ వచ్చిన వెంటనే ముందు ఆ భాగమే చూస్తాం, చూసేవారం. So it is optional. అది రాస్తే రాచి లేకుంటే లేదు. But it is compulsory here. అయితే ఇక్కడ ఎంతో ఖచ్చితమైనది. It is compulsory that you should continue in the word of God. తప్పకుండా దేవుని వాక్యంలో నీవు కొనసాగాలి. It begins with that word
they continued. ఇక్కడ వీరు 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 అని వ్రాయబడింది. ఎవరు వీరు? In verse 41 వచనంలో around 3,000 souls were saved. 3,000 మంది రక్షింపబడ్డారు. When Peter gave the word. ఇప్పుడు పేతురు వాక్యం చెప్పాడు. And those people who were saved, they continued in apostles' doctrine. రక్షింపబడిన ఈ 3,000 మంది ఈ అపోస్తల బోధనలో కొనసాగారు. They continued in fellowship. వారు సహవాసంలో కొనసాగారు. They continued in breaking of bread. వారు రొట్టె విరుచుటలో కొనసాగారు. And they continued in fellowship of the saints in prayer. పరిశుద్ధుల సహవాసంలో ప్రార్థనలో వీరు కొనసాగారు. That is the secret of their success. ఇదే వారి విజయానికి ఉన్న రహస్యం. That is how they did not care for their lives. వారి జీవితానికి లెక్క చేయకుండా ఈ విధంగా వారు risked their life. వారి జీవితాన్ని వాళ్ళు త్యాగం చేశారు. It is written in Acts of the Apostles. ఇదే అపోస్తల కార్యములో రాయబడింది. Chapter 15 verse 26. 15:26 లో రాయబడింది. Acts of the Apostles. అపోస్తల కార్యము chapter 15 15వ అధ్యాయము verse 26. 26వ వచనము. Men that have hazarded their lives for the name of Lord Jesus Christ. Maybe in 25. ఇక్కడ తెలుగులో 25 యేసుక్రీస్తు నామం కొరకు ఉంటది. ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొని, యేసుక్రీస్తు నామం కొరకు తమను తాము అప్పగించుకొనినవారు. యేసుక్రీస్తు నామం కొరకు తమను అప్పగించుకున్నవారు. They dedicated themselves. వారు దేవునికి అప్పగించుకున్నారు. They offered themselves as a living sacrifice unto God. సజీవమైన యాగముగా దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకున్నారు. They considered the word of God is very very important for them. ఎంతో ప్రాముఖ్యమైనదిగా దేవుని వాక్యాన్ని వారు పరిగణించారు. We are blessed with people who have the full Bible here. సంపూర్ణమైన బైబిల్ మన చేతిలో ఉంది. They ధన్యులము. did not have Bibles. వారికి బైబిల్ లేదు. They had some parchments of the prophecies. అయితే ప్రవచన గ్రంథాల్లో ఉండే చిన్న చిన్న భాగాలు మాత్రమే వారి దగ్గర ఉండేవి. They were only held by the preachers like Apostle Paul, Peter and others. ఆ కొన్ని కూడా అపోస్తల పౌలు ఈ విధంగా బోధకుల దగ్గర ఉండేవి. But now we have got the full Bible in our hand. ఈ రోజు మన చేతిలో సంపూర్ణమైన బైబిల్ ఉంది. And it is the best book in the world. ఇది శ్రేష్టమైన గ్రంథము భూలోకంలో. సర్వేపల్లి రాధాకృష్ణన్, the president of India once. ఒకప్పుడు ఇండియా ప్రెసిడెంట్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, తెలుగు మ్యాన్, ఆయన తెలుగు వ్యక్తి. He said in one of the meetings in Vigyan Bhavan among the intellectuals in Delhi. ఎంతో మంది మేధా వికాసుల మధ్యలో ఢిల్లీలో ఒక మీటింగ్ లో ఈ విధంగా చెప్పాడు. There is a place called Vigyan Bhavan, very famous place. ఈ విజ్ఞాన్ పాన్ అనే ఒక మంచి ప్రదేశం ఉంది. There he said like this. ఆ ప్రదేశంలో ఈ విధంగా చెప్పాడు. If you have read all the books in the world, if you have not read Bible, your knowledge is incomplete. ఈ లోకంలో ఉన్న పుస్తకాలు అన్ని చదివి బైబిల్ చదవకపోతే నీ జ్ఞానము సంపూర్తిగా కానిది అని చెప్పాడు. A pagan man, he is not a believer. ఆయన లోక సంబంధమైన వ్యక్తి, విశ్వాసి కాదు. But we are the believers of the Lord. అయితే మనం విశ్వాసులం. We are led to Christ through the word of God. ఈ దేవుని వాక్యం ద్వారా మనం దేవునిలోనికి చేర్చబడ్డాం. Now how much more we should have passion, love and urge to read the word of God. ఎంత ఆశ, కోరిక దేవుని వాక్యాలు చదవాలనే భావం మనకు ఉండాలి. If we have that, ఒకవేళ మనకుంటే God will do the rest. దేవుడు మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. What do we read in Matthew's Gospel 6:33? ఏం చదివాము? మత్తయి సువార్త 6:33లో. That is a very famous verse. చాలా ప్రసిద్ధిగాంచిన వాక్యం కదా. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మత్తయి 6:33 మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. It is God's promise. ఇది దేవుని వాగ్దానమై ఉంది. So give first place, first priority, preeminent place to the Lord Jesus Christ. మొదటి స్థానము, మొదటి స్థలము దేవుని వాక్యానికి ఇవ్వండి. When you get up in the morning, ఉదయం లేచినప్పుడు what do? ఏం చేస్తావు? You take the Bible, తీసుకొని, or you తీసుకుంటావా, or you take the cell phone and see what all the calls received during the night. అయితే రాత్రి అంతా ఏం మిస్ అయినావో సెల్ ఫోన్ లో చూసుకుంటావా? చూడండి, మీరే ఆలోచించుకోండి. You have to love the Lord. మీరు దేవుని ప్రేమించాలి. If you love him, ఆయన ప్రేమిస్తే you will love his word. ఆయన వాక్యమును ప్రేమిస్తావు. If you love his word, ఆయన వాక్యమును ప్రేమిస్తే you will also do his word. ఆయన వాక్యమును చేస్తావు. That is how you can grow in the grace of the Lord. ఆ విధంగా దేవుని కృపలో మనం అభివృద్ధి పొందుతాం. May God help us. దేవుడు మనకు సాయం చేయండి.